శ్రీమాత్రే నమః. ఈరోజు మనం అఖండ సౌభాగ్యం కోసం చెప్పుకోబోతున్నాం. ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా, అంటే ఏ రాష్ట్రంలో ఉన్న స్త్రీమూర్తి అయినా సౌభాగ్యం గురించి అనేక రకమైన పూజలు చేస్తారు. వరలక్ష్మి పూజలు చేసుకుంటారు. రకరకాల నైవేద్యాలతో అమ్మవారికి ప్రసాదం సమర్పించి పసుపు కుంకాలతో పూజ చేసుకొని మాత ఆశీర్వాదంతో సౌభాగ్యం బాగుండాలని కోరుకుంటారు. మరికొందరు మంగళగౌరి పూజ చేసుకుంటారు. 16 దీపాలు పిండితో తయారు చేసుకొని స్వయంగా అందులో దీపాలు వెలిగించి ఆ దీపాలతో హారతి ఇచ్చి హారతి అనంతరం ఆ ఘనమైన ఆ దీపాలని ప్రసాదంగా తీసుకుంటారు. వారి సౌభాగ్యాల కోసం అనేక రకాల సౌభాగ్య పూజలు చేస్తుంటారు. అందులో అత్యంత ముఖ్యమైనవి నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వత్ర సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ విధముగా ఎవరైతే నిత్యం పఠిస్తారో వారికి తప్పకుండా సౌభాగ్యం బాగుంటుంది. ఇది అమ్మవారి శ్లోకం. బ్రహ్మాండంకి అధిపతి అయిన ఆ దుర్గామాత మాతృమూర్తి రూపంలో మనందరికీ కాపాడుతుంది. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో మాతృమూర్తి మాతృరూపంలో తల్లిగా సేవ చేసినప్పుడు భార్యగా ఆవిడిచ్చిన ప్రసాదం వల్ల స్త్రీమూర్తికి అత్యంత గౌరవం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆర్థికంగా ఆహార విషయంలో అన్ని పనులలో కృషి చేస్తూ కుటుంబానికి సహాయంగా ఉండే ప్రతి ఒక్క స్త్రీమూర్తికి మనం తప్పనిసరిగా గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు మనం అఖండ సౌభాగ్యం కోసం ఏం చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. సౌభాగ్యం బాగుండాలి అంటే అశూన్య శయనము అనే వ్రతం చేసుకోవాలి. ఇది భవిష్య నారద పురాణంలో తెలియజేయబడింది. ఈ భవిష్య నారద పురాణం ప్రకారం శుక్లపక్షంలో విదయనాడు ఈ వ్రతం తప్పకుండా చేసుకోవాలి. ఈ వ్రతం చేసినప్పుడు సూర్యోదయమునకు ముందు లేవాలి, తలారా స్నానం చేయాలి. మామిడి పళ్ళు అయినా అరటి పళ్ళు అయినా మన శక్తి మేరకు మనకు ఏ పళ్ళు అనుకూలంగా ఉంటే ఆ పళ్ళని నైవేద్యంగా నారాయణ స్వామికి నైవేద్యంగా పెట్టి, నారాయణ, లక్ష్మీమాత లేకపోతే నీవు ఉండలేవు కదా, నీవు ఎప్పుడూ లక్ష్మీమాతతో కలిసి ఉండాలని తలంచుతావు, అలాగే మా భార్యాభర్తలము కలిసి ఎప్పుడూ ఉండాలి అని ప్రార్థించాలి. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళిపోవలసిందే. ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి ఆ పెట్టిన పళ్ళను నైవేద్యంగా తీసుకోవాలి. ఇది మొదటి ప్రకారం. రెండో ప్రకారంగా సౌభాగ్య శయన వ్రతము ఉన్నది. దానికి 9 శుక్రవారాలు పూజ చేసుకోవాలి. 9 శుక్రవారాలు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. 9 శుక్రవారాలు ముత్తైదువులకి పసుపు కుంకుమ పంచిపెట్టాలి. శుక్రవారం రోజున శ్రీదేవి ఖడ్గమాలతో అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి నైవేద్యం పెట్టి ముత్తైదులకు మన శక్తానుసారం పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పూజ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వైధవ్యం రాదు. తప్పకుండా నమ్మి భక్తి విశ్వాసాలతో మాత్రమే ఈ పూజ చేస్తే మీకు తప్పకుండా వైధవ్యం రాదు.